నమస్కారం గురుగారు. మహాదేవ. గురుగారు ఇప్పుడు విశ్వావసునామ సంవత్సరంలో కొన్ని రాశుల వారికి ఆ సంవత్సరంలోనే ఏలినాటి శని అనేది ప్రారంభమైంది. అయితే ఈ ఉగాది తర్వాతకి వాళ్ళకి అసలు ఏ విధంగా ఉంటుందంటారు? ఉన్న సమస్యలంటే ఇంకా ఎక్కువైతాయి అంటారా? లేకపోతే కొంచెం తగ్గుముఖం అంటూ ఉంటాయంటారా? చాలా మంచి ప్రశ్న తల్లి. ఇది ఏంటి అంటే అసలు దీని పేరు ఉగాది కాదు. హ్మ్. యుగాది. యుగాది. యుగాన్ని మొత్తం తెలియజేసే ఏకైక తత్వమే మన సనాతన హైందవ ధర్మ పంచాంగానికి ఉన్నది. హ్మ్. ఇప్పుడు వచ్చిన సైంటిస్టులు స్కోపులు పెట్టి పైన చూసుకుంటే అది వస్తుంది, ఇది ఇలా అని చెప్పేసేసి చూసి చెప్తూ ఉంటారు. కానీ మన వాళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి రచయించే అంత పంచాంగంలో ఉంటుంది. ఆ! అలా చూసి ఉండేది ఏంటి అంటే మనకు ప్రాధాన్యత అనేది పంచాంగము. హ్మ్. ఈ యుగాదికి ఏ ఏ రాశి వారికి ఎలా ఉంటుంది అనేది అసలు పంచాంగం చూశాక నిర్ణయించేది. పంచాంగం చూడకుండా ఎప్పుడు కూడా ఉగాదికి ముందు ఏ నక్షత్రం వారికి బాగోదు అని చెప్తే వాళ్ళకి అరిష్టం పట్టేస్తుంది. 7 ఏళ్ల నాటి శని ప్రభావం 3 రాశుల వారికి ఇది ఉంది. కుంభమీన మేషరాశి వారికి. కాకపోతే ఒకటేంటి, నీకు ఎక్కువగా ఏమన్నా ప్రభావం చూపిస్తే అయితే మేషరాశికి ఏమైనా చూపించవచ్చు, కానీ లేకపోతే అది కూడా ఉండదు. ఎందుకు అనంటే ఈ శని ప్రభావం అనేది 7.5 సంవత్సరాలు. ఈ 7.5 సంవత్సరాల్లో నీకు ప్రారంభమయ్యే 6వ నెల నుంచి మొదలుకొని ప్రారంభమైన సంవత్సరం వరకు దాన్ని ప్రభావం చూపిస్తుంది. మళ్ళీ ఆఖరి సంవత్సరంలో నీకు ప్రభావం చూపిస్తుంది. మిగిలిన మధ్యలో 5 సంవత్సరాలు ఉంటాయి. ఈ 5 సంవత్సరాలు నిన్ను ఎంతో స్థాయికి తీసుకుపోతుంది. ఎంత స్థాయికి అయితే తీసుకుపోయిందో ఆ స్థాయి మొత్తం ఆ సంవత్సరంలో కింద పడేస్తుంది. మళ్ళీ దీంట్లో ఇంకొకటి, 7.5 ఉంది కదా అని భయపడవలసిన అవసరం లేదు. బృహస్పతి ఉచ్చలోకి రావచ్చు, శుక్రుడు ఉచ్చలోకి రావచ్చు, రాహు కేతువులు ధనప్రాప్తిలో ఉండవచ్చు, బుధ గుజులు కూడా యోగక్షేమంలో ఉండవచ్చు. ఏది అంటే మనకు ఆ స్థితిగతుల్లో ఆ సంవత్సర పంచాంగం ఏదైతే ఉందో ఆ పంచాంగాన్ని తీసుకుంటే పరిపూర్ణంగా ఈ సంవత్సరం ఎలా ఉంటుంది అని చెప్పేసి చూపించడం జరుగుతుంది. కాబట్టి అందుకోసం మనం ఏంటి అంటే ఉగాది పంచాంగం చూసిన తర్వాత ఇంకా క్లుప్తంగా వారికి వివరణ అనేది ఇవ్వచ్చు తల్లి. చాలా చక్కగా తెలియసే గురుగారు. ధన్యవాదాలండి. మహాదేవ.